ప్రెజెంట్ రాజమండ్రి కల్తీ విషయం మనకి పేపర్‌లో హెడ్‌లైన్స్ లో గాని, న్యూస్ ఛానెల్ గాని ఎక్కడెక్కడ చూసే ఉంటున్నాం. యాక్చువల్‌గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందన్న విషయం ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో ఆ ఫ్యామిలీలో ఒక పర్సన్ మనకి టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పేది ఏంటంటే మదర్‌కి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్‌లు అయితే రన్ చేసినప్పుడు ఆవిడ క్రియేటిన్ లెవెల్ హైగా చూపించింది. ఏంటి ఎంత చూపించింది అని చెప్పి ఆ డాక్టర్ ఒక మెడిటేషన్ ఇవ్వడం జరిగింది. పంపించిన ఒక 2 డేస్ తర్వాత వాళ్ళ మదర్‌కి ఏంటంటే యూరిన్ ఆగిపోయింది. ఆగిపోయి మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తే ఆయన కంగారు పడి మళ్ళీ మెడిసిన్స్ ఏమైనా రియాక్షన్ ఇచ్చినేమో ఉద్దేశంతో ఆ డాక్టర్ కన్సల్ట్ అవుతే ఆ నెక్స్ట్ డే రమ్మన్నా నెక్స్ట్ డే తీసుకెళ్లారు. తీసుకెళ్లి చెక్ చేసినప్పుడు క్రియేటిన్ చాలా హైగా వెళ్ళిపోయింది. మొత్తం యూరిన్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆమెను అడ్మిట్ చేశాక అదే రోజు ఈవినింగ్ వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ కంప్లైంట్. ఆయన కూడా యూరిన్ ఆగిపోయింది, ఇబ్బంది ఉంది. సో వాళ్ళిద్దరిని ఒకే హాస్పిటల్ లో పెట్టారు. అయితే యాక్చువల్ గా వీళ్ళు ఒక ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటారన్నమాట. ఒక 8 మంది ఉంటారన్నమాట. సేమ్ అదే ప్రాబ్లం వాళ్ళ పిన్నికి అంటే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కూడా అదే కంప్లైంట్ వచ్చింది. అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమనుకున్నారంటే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి కొంచెం ఏజ్ ఎక్కువ అవడం వల్ల డయాబెటీస్ ఉండదు, దాని వల్ల ఎఫెక్ట్ అయ్యారనే ఉద్దేశంతో నలుగురిని కూడా ఒకే చోట అడ్మిట్ చేసాక ఈ పర్సన్ ఏంటంటే ఈ హాస్పిటల్ తిరగడం కొంచెం హెడ్ గా ఫీల్ అయ్యి అక్కడ ఉన్న క్యాంటీన్ వెళ్ళాడు. క్యాంటీన్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే వాళ్ళ అపార్ట్మెంట్ ఇంకా వాళ్ళ ఇంటి ముందు ఇంటి వెనక ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అదే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళు చాలా మంది. సో వాళ్ళందరూ కూడా వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావండి, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఇలా మా మదర్ కి ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పుకున్నారు. ఒకరు డిస్కస్ చేసుకున్నాడు. ఫస్ట్ అది నేను వాటర్ అనుకున్నాను. నేను వాటర్ ఏమైనా కంటామినేట్ అయిందా, దాని వల్ల ఇబ్బంది అయిందా అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. బట్ లేటర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ కూడా వీళ్ళలో వాళ్ళ బావగారు ఎవరో ఈ వ్యక్తుల బావగారు వాటర్ కాదు పాలు ఏమైనా కంటామినేట్ అయినాయేమో చేసుకుందాం అనుకుంటే వీళ్ళ ఫ్యామిలీ నలుగురు కూడా ఒకరి దగ్గర నుంచే గణేష్ అన్న వ్యక్తి దగ్గర నుంచే వేయించుకుంటున్నాడు పాలు. అలాగే రిమైనింగ్ వాళ్ళు కూడా అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా సేమ్ అదే ఆన్సర్ చెప్పారు. మాకు పాలు పలానా గణేష్ వేస్తున్నాను అని చెప్పినప్పటికీ వాళ్ళందరూ కూడా డౌట్. సో ఇక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ విషయంలో. ఇప్పటికి ప్రెసెంట్ ఈ టైంకి వచ్చినప్పటికీ మనకి అఫీషియల్ గా నలుగురు చనిపోయారు, ఇంకో వ్యక్తి చనిపోయారు అంటున్నారు. అది అఫీషియల్ గా అయితే మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇదేంటంటే చాలా పెద్ద, ఇది ఎక్కడి వరకు రీచ్ అయిందంటే ఒక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. దీంట్లో ఎవరైనా కావాలని చేస్తుండే ఏదైనా కకృతి కూడా చేస్తుంటే కనుక చాలా సివియర్ గా ఉంటుంది. అలాగే ఇలా ప్రస్తుతానికి ఎవరైతే అడ్మిట్ అయ్యారో వీళ్ళందరూ కూడా మెడికల్ ఎక్స్పెన్సివ్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మేమే చూసుకుంటాం. అలాగే ఒక మెడికల్ టీమ్ ని దాదాపు ఒక 14 టీంని అక్కడ పర్టికులర్ పొజిషన్స్ లో పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చెక్ చేస్తారు. ఇది దీనికి రీజన్ ఏంటి, ఇది ఎందుకు ఇలా వచ్చింది, వాటర్ అక్కడ ఉన్న పాలు కంటామినేట్ అయినాయా లేదంటే వాటర్ కంటామినేట్ అయినాయి అన్ని కూడా చెక్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దాదాపు వీళ్ళందరూ చెక్ చేసుకున్నప్పటికీ అపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఈ గణేష్ అన్న దగ్గర పాలు తీసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. సో ఇతను వచ్చినప్పటికీ దాదాపు 42 ఫార్మర్స్ దగ్గర నుంచి పాలు తీసుకుని అవి ఇక్కడ ఉన్న దగ్గర ఒక 120 ఫ్యామిలీస్ కి పాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ప్రస్తుతానికి ఇనీషియల్ గా ఏం చేశారంటే గవర్నమెంట్ ఈ 120 ఫ్యామిలీస్ ని కూడా చెక్ చేస్తాం, అలాగే 42 ఫార్మర్స్ దగ్గర ఉన్న యానిమల్స్ ని అలాగే వాటిని తినే ఫుడ్ ని ఇవన్నీ కూడా టెస్ట్ల కోసం తీసుకోవడం జరిగింది. ఇవన్నిట్లు కూడా ర్యాండమ్ గా ఇవన్నీ చేయడం జరుగుతుంది, టెస్టులు జరుగుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఏదైతే చెక్ చేస్తున్నారో ఆ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని టెస్ట్లు అయితే ఒక 3 days కి రావచ్చు, కొన్ని టెస్ట్లు 24 hours లో వస్తాయని ఇలా డిఫరెంట్ టెస్ట్ అని చెక్ చేస్తున్నారు. అక్కడ ఉన్న పర్సన్స్ ని ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ అందరినీ కూడా బ్లడ్ టెస్ట్లు తీసుకుని వాళ్ళకి ఎవరైనా సేమ్ ఇదే సింటమ్స్ తో ఉన్నారా ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయిపోయారు. అంటే 5 నెలల పాప, ఒక అబ్బాయి అయితే 1.5 year అబ్బాయి, ఒక ఇద్దరు అయితే 3 years అంటే కిడ్నీస్ అన్నప్పటికీ పిల్లల్లో ఇంకా ప్రీమెచ్యూర్ స్టేజ్ లో ఉంటుంది. సో ఏదైనా పాయిజనస్ లాంటి ఏమైనా అటాక్ అవుతే ముందు వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే పెద్దవాళ్ళకి ఏంటంటే కిడ్నీస్ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినప్పటికి ఆ ఫిల్టరేషన్ అనేది కొంచెం స్లో. కిడ్నీస్ కూడా అప్పటికి స్ట్రెస్ అయి ఉండడం వల్ల వాళ్ళకైనా డయాబెటీస్ లాంటివి ఉంటాయి కనుక కిడ్నీస్ పాయిజన్ లాంటివి ఏమైనా అటాక్ అవుతే త్వరగా చెడిపోతాయి. సో యాక్చువల్ గా అందుకు పిల్లల్లోని అలాగే ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది. మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా రెసిస్టెన్స్ ఉంటది కాబట్టి వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారన్న ఒక అంచనాకైతే వచ్చారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా రిపోర్ట్ రావడం ఏంటంటే అందులో ఈ యాక్చువల్లీ పర్సనల్ ఏంటంటే ఈ 42 ఫార్మర్స్ దగ్గర నుంచి పాలని కలెక్ట్ చేసుకుని ముందు రోజు కలెక్ట్ చేసుకుని వాటిని ప్రిజర్వ్ చేసుకుంటారు అనమాట. సో ఆ ప్రిజర్వ్ చేసుకుని కూలెంట్స్ వాడతారు కదా, ఆ కూలెంట్ లో ఇథైలిన్ గ్లైకాల్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్ గా ఇది ఫుడ్ కి సంబంధించిన దాంట్లో ఇది వాడకూడదు, ఎందుకంటే ఇది ఏమైనా లీక్ అవుతే మాత్రం అది చాలా పాయిజనస్ అయిపోతాయంట. బట్ ఏంటంటే తక్కువ రేట్ కి వస్తుంది, సో అందుకని అది యూజ్ చేస్తారు అనమాట. సో అదేంటంటే అది బై మిస్టేక్ అది ఎలాగైతే మొత్తం మీద అది లీకేజ్ అవి ఈ పాల్లో కలిసిపోవడం జరిగింది. ఆ విషయం తెలియక 15th ఏం చేశారంటే ఆ పాలు తీసుకెళ్లి డిస్ట్రిబ్యూషన్ చేసి, సో ఏదైతే క్యాన్ లో కలిసింది ఇథైలిన్ గ్లైకాల్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయిపోయి ఆ నెక్స్ట్ డే వాళ్ళకి వామిటింగ్స్ రావడం, తర్వాత యూరిన్ బంద్ అయిపోవడం, ఆ తర్వాత ఏంటంటే ఈ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోవడం జరిగింది. యాక్చువల్ గా పోలీసులు అందరూ చెక్ చేసుకున్నప్పుడు కూలెంట్ సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించిన రిపేర్ వర్క్ కూడా జరిగినట్టు అక్కడ తెలుస్తుంది. ఇథైలిన్ గ్లైకాల్ అన్నది కొంచెం చేదుగా తీపిగా ఉంటదంట. సో బై మిస్టేక్ ఎవరైనా తాగేస్తారనే ఉద్దేశం దాంట్లో కెమికల్ ఏదో యూజ్ చేస్తారంట, అంటే చేదుగా ఉండేలాగా. ఈ ఎఫెక్టెడ్ అయిన జనాలందరూ కూడా 16th ఏదైతే ఇలా పెరుగు అదే పాలు ఏదైతే తోడబెడితే పెరుగు ఆ పెరుగు చేదుగా ఉందని
తాగడానికి ఇబ్బంది అయింది. ఆ తర్వాత ఇలా వామిటింగ్స్ అని ఇవన్నీ కూడా ప్రాథమికంగా పోలీసులు అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా తెలిసినాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ గణేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఒక క్యాన్ లోకి వచ్చినప్పటికి ఈ ఇథిలిన్ గ్లైకాల్ అనేది లీక్ అయినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా ఈ గణేష్ ని అయితే అదుపులోకి తీసుకున్నారు. బట్ ఏంటంటే తనకి ఎక్కువ ఖర్చు అయిపోతున్న ఉద్దేశంతో సేవ్ అయిపోదాం, ఎక్కువగా మన కూడబెట్టేసుకుందాం ఉద్దేశంతో ఏం చేశాడంటే ఏదైతే తక్కువగా వస్తుందో అది వాడేశాడు. అది పాయిజన్ అనేది చాలా విషయం తెలుసు. అది ఎక్కడ కూడా ఈ ఫుడ్స్ సంబంధించిన దానిని ఇలా ప్రిజర్వేటివ్ లో కానీ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదని లా కూడా ఉంది. బట్ ఏంటంటే కొన్ని అనఫిషియల్ గా జరిగేట్లు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి కదండి. సో వాడు ఏదో లాభం చూసాడు కానీ ఈ రోజు చాలా మంది దగ్గర ఒక ఐదుగురు చనిపోయారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కూడా కొంతమంది సీరియస్ గా ఉంది. ఇప్పుడు 5 నెలల పాప ఉంది, ఆ అమ్మాయికి కూడా 72 hours అవుతాయి కానీ ఏంటనే చెప్పలేమంటున్నారు. సో యాక్చువల్ ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఇష్యూని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. అలాగే మనకున్న ఫుడ్ సేఫ్టీ లాస్ కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి. స్టిల్ ఏంటంటే ఈ లోకల్ గా జరిగే అంటే మనకి పెద్ద లెవెల్లో అయితే చెకింగ్ అయితే చేస్తా ఉంటాయి. లోకల్ గా ఉన్నాయి ఎక్కువగా ఈ విలేజ్ లో అట్లా మనం చూసుకుంటే లోకల్ గా ఉన్నాయి. ఇక్కడ నుంచే పాల డిస్ట్రిబ్యూషన్ అని వెజిటేబుల్స్ అని కానీ ఇట్లా క్వాలిటీ చెక్ చేయడానికి ఎవరో ఉండరు కదా. అఫీషియల్ గా పెద్ద అన్ని కూడా అన్అఫీషియల్ గానే జరిగాయి. సో ఇప్పుడు మనకి తర్వాత చూడాలి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, అతను గణేష్ కి ఎలాంటి శిక్ష పడుతుంది అన్నది. సో టైం విల్ డిసైడ్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్